కొండవీటి కోట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆనాటి ఖ్యాతిని ప్రపంచానికి చాటడం సహా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉత్సవాలు సందర్శకులకు మధురానుభూతుల్ని పంచిపెడుతున్నాయి. 2 రోజుల పండుగకు పిల్లా పాపలతో కలిసి సందర్శకులు పోటెత్తడంతో రద్దీ పెరిగింది. తొలి రోజు నిర్వహించిన వినోద సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నవ్యాంధ్రలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా గుంటూరు జిల్లాలో 2 రోజుల పాటు ప్రభుత్వం కొండవీడికోట ఉత్సవాలు ఏర్పాటు చేసింది. వినోద సాంస్కృతిక సంబరాలను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ రామకృష్ణ, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకుమారి ప్రారంభించారు. కొండవీడికోటపై ఆనాటి చెరువులను పరిశీలించారు. ఉత్సవాల్లో భాగంగా వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ రైడ్, పారామోటరింగ్, గుర్రాలపై స్వారీ వంటి వినోద కార్యక్రమాలు చిన్న పెద్ద అందరినీ అలరించాయి. కొండవీడికోటను ప్రపంచ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు. చిన్న కొండ చూపిస్తాడు అనుకున్నా కానీ తిప్పి చూపించాడు. అది చెప్తున్నారు, అక్కడ ఉండే 3 చెరువులు, ఆ చెరువులు నిండుతాయంట. ఆ తర్వాత భూగర్భ జలాలుగా తయారవుతాయంట. అవన్నీ ఆశ్చర్యకరం. అన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళకున్న టెక్నాలజీ. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది. సినీ గాయకులు దీపు, ధనుంజయ్, దామిని హుషారెత్తించే సినీ గీతాలతో అలరించారు. ఘంటసాల, పవన్ బృందం ప్రదర్శించిన నృత్య రూపకం ఆహుతులను కట్టిపడేసింది. ఓయనక, పగరనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, తుప్పనక, ముళ్ళనక, ముప్పనక 6 గాని రైతు బిడ్డ నిద్రంతా చెమట చేసి వెనకేసిన సొమ్మని వెనక్కి తిరిగే లోపు కాజేయడానికి మీకెన్ని గుండెలురా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలి చాలా చాలా. అందరూ ఇవాళ జరిగే 2వ రోజు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.